అనకాపల్లి ఏఎంఆర్ చెక్ పోస్ట్ వద్ద అక్రమ వసూలు జరుగుతున్నాయంటూ ట్రాక్టర్ యజమానులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అనధికారికంగా బిల్లులు ఇస్తూ తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఏఎంఆర్ సంస్థ తీరును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు స్పందనలో ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి షణ్ముఖ మరిన్ని వివరాలు అందిస్తారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఫిర్యాదు చేయడానికి బాధితులు వచ్చారు. అసలు దేని గురించి ఫిర్యాదు చేస్తున్నారు ఏంటన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి, దేని గురించి మీరు ఫిర్యాదు చేయడానికి వచ్చారు, అసలు ఏం జరిగింది? ఏఎంఆర్ నా పేరు శ్రీనివాస్ సార్. కన్స్ట్రక్షన్ మాకు ఇచ్చే దొంగ బిల్లు ఇస్తున్నారు అనమాట. ఈ రకంగా ఇచ్చేసి బళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతే రోడ్డు నుంచి మైనింగ్ వాళ్ళు బండి పట్టుకొని స్టేషన్లో బండి పెట్టి వాళ్ళు కేసు రాసి మాకు ఇస్తున్న బిల్లు ఇచ్చిన తర్వాత ఆ బిల్లు తీసుకుని పోయి మేము ఏఎంఆర్ సంస్థకి ఆ బిల్లు ఇస్తే వాళ్ళు అమౌంట్ చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు చెల్లించకూడదు కదా. వాళ్ళు ఒరిజినల్ ఏమన్నారు ఒరిజినల్ అయితే మేము మైనింగ్ కూడా రాసిన కేసు బిల్లు వీళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వకూడదు కదా మాకు. అంటే ఇది నిలువు దోపిడీ అనమాట. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ మైనింగ్ చెక్ పోస్టులు పెట్టి దారుణంగా విశాఖ జిల్లాలో వసూలుకి బాగా పాల్పడుతున్నారు. వాళ్ళు ఇచ్చే బిల్లు అనాథరైడ్ బిల్లు, ఇది ఎందుకు పనికిరానికి బిల్లు అనమాట. నాలుగు తీసుకోవడానికి కూడా పనిచేయదన్నాడు మైనింగ్ డిపార్ట్మెంట్. ఆయన చేస్తే ఏఈ గారు ఆయనతో ఏమిటి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఈ రకంగా మీరు ఎందుకు వసూలు చేస్తారని ఆయన అడిగితే ఏమన్నా వాళ్ళు అనాథరంగా రౌడిజంగా వసూలు చేస్తున్నారు, అది మీ చేతకాక మీరు డబ్బులు కడుతున్నాడా, ఇదిగో మాకు ఒరిజినల్ బిల్లు, ఇది మైనింగ్ కూడా రాస్తే ఎలా ఉంటుంది బిల్లు, ఇదిగో ఎక్కడైనా నువ్వు ఏ కోర్టుకో లేకపోతే ఎక్కడికి పోయినా చెల్లుబాటు అవుతుంది, ఇది నీకు చెల్లుబాటు కాదు, ఏమారో ఇచ్చిన బిల్లు నీకు చెల్లుబాటు కాదు, ఇది దొంగ బిల్లు, దొంగతనంగా వసూలు చేస్తున్నారు, మీ చేతకాక అలా మీరు కట్టి వస్తున్నారు, అది మేమేమో మాట్లాడితే మా ఉద్యోగాలు పోతే మాకెందుకు వచ్చిందని వాళ్ళు దోపిడీ చేసుకొని మేము వదిలేసాము, మాకెందుకు ఉద్యోగాలు అనే లెక్కలో వదిలేసాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఏఎంఆర్ సంస్థపై అనేక రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఏమంటారు ఈ ఆరోపణలు? ఏఎంఆర్ సంస్థకి ప్రభుత్వం మైనింగ్ రాయల్టీ వసూలు చేయాలని చెప్పి ఆ సంస్థకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ సంస్థ నిలువున దోపిడీ మోసం చేయడంలో అగ్రభాగాన్ని నిలిచింది. వాస్తవానికి చేస్తున్నటువంటి మైనింగ్ బిల్లు ఈ రూపంలో ఏ బండి వెళ్తుంది, ఎన్ని టన్నులు తోలుతూ ఉన్నారు, బండి నెంబర్తో పాటు సైతం డీటెయిల్గా ఉండవలసిన అవసరం ఉంది. కానీ వాళ్ళు సంబంధించినటువంటి ఏఎంఆర్ సంబంధించిన స్కానర్ కాకుండా పర్సనల్గా దొడ్డుదారిలో డబ్బులు వసూలు చేయడం కోసం ఒక ప్రైవేట్ స్కానర్ పెట్టి ఎందుకు పనికిరానటువంటి బిల్లు రూపంలో వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఈ బిల్లులు ఉన్నటువంటి ట్రాక్టర్ ఓనర్లు ప్రయాణం చేసే సందర్భంలో మైన్స్ అధికారులు మధ్యలో దాడి చేసి మీరు ఇస్తున్నటువంటి చెల్లించిన మైన్స్ బిల్ చెల్లదు, మైన్స్ బిల్ అంటే మీరు ఖచ్చితంగా చెల్లించవలసిన అంశం ఉన్నప్పుడు ఈ రూపంలో ఉంటుంది, కాబట్టి ఆ బిల్లు దొంగ బిల్లు, తప్పుడు బిల్లు, మాకు సంబంధం లేదని చెప్పి బలవంతంగా మళ్ళీ మైన్స్ అధికారులు ట్రాక్టర్ ఓనర్స్ బళ్ళు మీద కేసులు రైడ్ చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి బల్లి సంగతి ఇది. అయితే ఏం చేస్తున్నారు, ఇప్పుడు జరిగింది ఏంటి, అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఏఎంఆర్ సంస్థ ట్రాక్టర్ ఓనర్ల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ అది ఎట్టు పరిస్థితుల్లోనూ చెల్లుబాటు కాదు, చట్టరీత్యా అది అన్యాయం అవడం వల్ల ఏమవుతుంది, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా ఏఎంఆర్ సంస్థకు భయపడతా ఉన్నారు. సార్ మేము కట్టామంటేనేమో మైన్స్ వాళ్ళు ఏమంటున్నారు, సార్ మేము వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోలేమో, చాలా పలుకుబడి కలిగినటువంటి వారు, మీరే పోరాడండి, ఒరిజినల్ బిల్లు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నారు. నిలువు దోపిడీ చేస్తున్న ఏఎంఆర్ సంస్థ మీద ప్రభుత్వం అధికారులు, కలెక్టర్ గారు సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నారు ఏఎంఆర్ సంస్థలు, ఒక పక్క అన్యాయంగా అక్రమంగా తప్పుడు బిల్లులు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇదే బిల్లు పట్టుకొని ప్రయాణం చేసే సందర్భంలోనే మైన్స్ అధికారులు ఆ బిల్లు చెల్లుబాటు కాదు, మీరు డబ్బులు కడితే తప్ప మీ యొక్క ట్రాక్టర్ వదలమని చెప్పి పట్టుకెళ్ళినటువంటి ట్రాక్టర్ని పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఒక పక్క పని నష్టపోతున్నాం, ఒక పక్క డబ్బులు నష్టపోతా ఉన్నాం, ఒక పక్క పోలీసులు వేధింపుకి గురవుతా ఉన్నాము. ఇది అన్యాయానికి గురవుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. న్యాయం జరిగే వరకు మేము ఏఎంఆర్ సంస్థ యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. రైట్, మొత్తానికి చూసుకుంటే ఏఎంఆర్ సంస్థ దౌర్జన్యంగా అక్రమంగా వీళ్ళ దగ్గర ట్రాక్టర్ల యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అలాగే ఇవాళ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. కలెక్టర్ ఇక మీదట ఏఎంఆర్ సంస్థ మీద స్పందించి వెంటనే అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో షణ్ముఖ, అనకాపల్లి నుంచి ప్రైమ్ న్యూస్.